దేవుని ఆరాధించడానికి ఆయా స్థలాల నుండి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాం. నాజీరు చేయబట్టమంటే దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించే పాత నిబంధనలో ఉన్న వివరాలు మనం ఆలోచించాం. క్రైస్తవులు ప్రత్యేకింపబడిన జనం. పాత నిబంధనలో కొంతమంది మాత్రమే, మొక్కుకున్నవారు మాత్రమే ప్రత్యేకంగా జీవించేవారు. వారు ధర్మశాస్త్రాన్ని పాటించడంతో పాటు ప్రత్యేకంగా ఉండాల్సినటువంటి విధులు వారికి ప్రత్యేకంగా తెలియచేయబడ్డాయి. కానీ క్రైస్తవులనే వారికి స్త్రీ పురుషులనే భేదం లేకుండా ప్రతి వారు ప్రత్యేకించబడిన వారే. ఈ ప్రత్యేకింపబడినటువంటి వారు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. క్రైస్తవులు అనగానే ప్రత్యేకంగా బ్రతికేవారు, ప్రత్యేకమైన విధులు చేసేవారు, లోకానికి మాదిరిగా జీవించవలసిన వారు. లోకము ఒక క్రైస్తవుని చూసి నేర్చుకోవలసినటువంటి వాడు. క్రైస్తవుడు లోకాన్ని చూసి నేర్చుకోడు, లోకము క్రైస్తవుని చూసి నేర్చుకోవాలి. అంటే ఎవరైతే సువార్త వింటారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే ప్రత్యేకంగా జీవించాలని కోరుకుంటారో వారు లోకాన్ని చూసే జనం కాదు, గుడ్డివారుగా ఉంటారు. లోకం విషయమై గుడ్డివారులా కనపడుతుంటారు. ఎవరికి మనోనేత్రాలు వెలిగించబడతాయో వారికి పరలోకం కనబడింది, దేవుడు ఎవరో అర్థమవుతాడు. ప్రభువైన యేసు ఏ మార్గాన్ని ప్రతిష్ఠించాడో ఆ మార్గం స్పష్టంగా కనబడుతుంటది. ఇలా కనబడట్లేదు అంటే వారు క్రైస్తవులు కాదు, క్రైస్తవులనే చెప్పుకునే డూప్లికేట్ క్రైస్తవులు అనబడిన వారే కానీ క్రైస్తవులు కాదు. క్రైస్తవులు వెలుగులో నడిచేవారు, చీకట్లో నడిచేవారు కాదు, వెలుగులో నడిచేవారు. వెలుగులో నడిచేవారు ఎలా నడుస్తారు? దారి తప్పిపోకుండా నడుస్తారు. చీకట్లో నడిచేవారు దారి కనపడదు. కాబట్టి క్రైస్తవులు ప్రత్యేకింపబడినటువంటి జనం. దానికి మనకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని చూపించినటువంటి ప్రభువైన యేసు కనిపిస్తారు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. అంటే క్రైస్తవుడు భూమి మీద జీవించటానికి ప్రత్యేకంగా ఎలాగ జీవించాలో ప్రభువైన యేసు మాదిరి అయి ఉంటాడు. ప్రత్యేకింపబడిన వారు ప్రత్యేకింపబడిన జీవితాన్ని జీవించడానికి, ప్రత్యేకమైన విధులు చేపట్టడానికి హెబ్రీ 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. క్రైస్తవుడు క్రీస్తుని పోలి నడిచేవాడు. క్రీస్తు ఎలా ఉన్నాడంటే పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. క్రైస్తవులంటే క్రీస్తుని పోలి నడుచుకునేవారు. కాబట్టి పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు. అంటే ఉండాలంటే ఎలా ఉండాలి? నంబర్ 1 పవిత్రుడు, నంబర్ 2 నిర్దోషి, నంబర్ 3 నిష్కల్మషుడు, 4 పాపుల్లో చేరనివాడు. ఈ గుణాలు కలిగినటువంటి వాడు ప్రభువైన యేసు. కాబట్టి ఆయన్ని వెంబడించే వాళ్ళు అలాగే ఉండాలని కోరుకున్నాడు. భూమి మీద ఎవరైనా మరొకరిని ఫాలో అవుతున్నారంటే అలాగే నడుచుకోవాలని కోరుకుంటారు. మరి క్రైస్తవులు ఎలా జీవించాలనేది ఎవరు మోడలు? సినీ యాక్టర్లు కాదు, లోకంలో ఉండే జనం కాదు, లోకంలో ఉండే ఎలాంటి మాదిరి కలిగిన వాడు కూడా క్రైస్తవులకి రోల్ మోడల్ కాదు. లోకం అంతా ఎలాగుంటుందంటే
మేకప్, వేషధారణ. మేకప్ అంటే ఏంటి? వేషధారణతో కూడినటువంటి జీవితం. క్రైస్తవులు వేషధారులు కాదు, ప్రత్యేకింపబడిన వారు. వేషం వేసుకునేవారు కాదు, రంగులు పూసుకునేవారు కాదు, కృత్రిమాన్ని కోరుకునేవారు కాదు, లోకాన్ని చూసి అన్యాయంగా సంపాదిద్దామని ఆలోచన చేసేవారు కాదు. క్రైస్తవ జీవితానికి ఒక గైడ్ ఉంది. అందువల్ల ఈ వాక్యం విన్నప్పుడు మారుమనసు పొందినటువంటి వ్యక్తులు క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన వారు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో వారికి ఒక గైడ్ ఉంది. ఎలా అంటే అలా నడవటానికి వీల్లేదు, వాళ్ళకి ఒక గైడ్. ఎలా నడుచుకోవాలో వివరాలు రాయబడి ఉన్నాయి. ఏం చేయాలో 8వ అధ్యాయము 10వ వచనం. ఆ దినములు అయిన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, అంటే క్రైస్తవులు నిబంధన జనులు, ప్రత్యేకింపబడిన వారు అంటే అర్థం ఏంటంటే నిబంధన జనులు. నిబంధన, ఈ నిబంధన ప్రకారము దేవునితో బాంధవ్యం కలిగి లోకంలో క్రీస్తు యేసును పోలి నడుచుకునేవారు. నా నిబంధన ఏదనగా, నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచేదను. మనస్సులో ధర్మ విధి అంటే నడిచేటప్పుడు, చూచేటప్పుడు, కూర్చునేటప్పుడు, మాట్లాడేటప్పుడు, సంభాషించేటప్పుడు, ఆరాధనకు వచ్చేటప్పుడు, లోకంలో బ్రతికేటప్పుడు ఎలా నడుచుకోవాలో మనస్సులో ధర్మ విధి ఉండాలి. ధర్మం, ఆ మనస్సులో ఆ ధర్మ విధులు రాసుకోవాలి. అక్కడికి వెళ్ళి హడావుడయ్యే జనం కాదు. ఆదివారం నేర్చుకున్నారంటే దాన్ని ప్రాక్టీస్ చేసే జనం. ఆదివారం విని బైబిల్ మూసేసి మళ్ళీ ఆదివారం 8 గంటలకు బైబిల్ తెరిచేవాళ్ళు క్రైస్తవులు కాదు. ప్రత్యేకమైన జీవితం ఉండదు మనకి. అందువలన నోట్లో నుంచి మాటలు కానీ, ప్రవర్తన కానీ దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు రావట్లేదంటే అర్థం ఏంటంటే క్రైస్తవ జీవితం లేదు అని అర్థం. పర్ఫెక్షన్ లేదన్న. బయటికి వెళ్తే పెద్ద పెద్దగా వస్తుంటాయి పదాలు, కేకలు వస్తుంటాయి, మీటింగ్స్ పెడుతుంటాం, పెద్ద పెద్ద సమాచారాలు చెప్తుంటాం. ఆదివారం వచ్చినప్పుడు గొంతు లేవట్లేదని అంటే, పాట రావట్లేదు గొంతులో నుంచి అంటే, మాటలు రావట్లేదంటే అర్థం ఏంటంటే మనసులో ధర్మ విధులు లేవు. ఏవో ఉన్నాయి లోకంలో డామినేట్ చేస్తున్నాయి. ఏది డామినేట్ చేసిద్దో అది బయటకు వచ్చింది. హృదయంలో ఏది బాగా నిండుంటే అదే బయటకు వస్తుంది. ప్రత్యేకంగా జీవించాలంటే హృదయంలో లోపలే ఉండాలంటే మనస్సులో, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచేదను. వారి హృదయముల మీద వాటిని రాయుదును. హృదయాల మీద రాసుకోవాలి. హృదయాల మీద రాసుకోవడం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏం చేయాలని కోరుకున్నావో అది రెడీమేడ్గా నీకు అందుబాటులో ఉండేటట్టుగా ఉంటుంది హృదయంలో ఉంటే. హృదయంలో లేకపోతే నీ పేరేంటి అన్నావు అనుకో, నా పేరు అంటారా ఎవడన్నా? ఎలా నడుచుకోవాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. అనుదినము దేవుని గ్రంథం చదివేవారు, అనుదినము క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుచుకునేవారు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రైస్తవులు ప్రత్యేకింపబడిన జనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏం మాదిరి ఉంచిపోయాడు? నేనే మార్గం అని చెప్పాడు. ఏం మాదిరి అంటే ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. క్రైస్తవులు ప్రత్యేకింపబడిన వారంటే పాపం చేయరు, గ్యారెంటీకి చేయరు. గ్యారెంటీ, వస్తువులకి గ్యారెంటీ అంటారు. గ్యారెంటీ 5 years గ్యారెంటీ అంటుంటారు. ఉంటుందో పోయిద్దో తెలియదు. కానీ క్రైస్తవులు అంటే గ్యారెంటీగా పాపం చేయని వారు. క్రైస్తవులు అంటేనే పాపం చేయని వారు. గ్యారెంటీ ఇస్తావా? నేను పాపం చేయను అనే గ్యారెంటీ నీ ప్రక్కన వాళ్ళు ఇవ్వాలి. నిన్ను గురించి నీ ప్రక్కన వాళ్ళు ఇతను పాపం చేయడు అని నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు
ఇతను పాపం చేసే వ్యక్తి కాదు, ప్రత్యేకంగా బ్రతుకుతాడు, పాపాన్ని అసహించుకుంటాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరకుండా ఉండేవాడు, పాపం చేయనివాడు, నోట కపటం లేనివాడు, దూషింపబడి బదులు దూషింపనివాడు. ఒకవేళ దూషించారనుకో, దూషించనివాడు, శ్రమ పెట్టబడినా న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించుకునేవాడు. ఇది క్రైస్తవుల యొక్క లైఫ్ స్టైల్. ప్రత్యేకింపబడిన వారంటే క్రీస్తు ప్రభు అందుకోసమే మనల్ని పిలిచాడు. క్రీస్తు ప్రభు పిలిచింది అందుకే. అందువలన మూర్ఖులకు ఈ తరము వారి నుండి వేరైన వారు క్రైస్తవులు. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 40వ వచనంలో ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు అంటే వంకరైన మూర్ఖులకు ఈ తరము వారికి వేరే అంటే మీరు మూర్ఖంగా ఉండమనే కాదు, మీరు వంకరగా ఉండమనే. క్రైస్తవులు వంకర వ్యక్తులు కాదు, క్రైస్తవులు మూర్ఖులు కాదు, క్రైస్తవులు లోకానికి మాదిరి అయినటువంటి వారు, క్రైస్తవులు లోకానికి వెలుగైన వారు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. 1 కొరింథీ 1వ అధ్యాయము 2వ వచనం, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు అంటే బురద కడుక్కున్నవాడు. బురద లోకంలో తిరిగి లోక మాలిన్యంలో ఉండి కడుక్కున్నటువంటి వారు మరలా బురదలోకి దొరలనివాడు, మరలా బురదలో పెడదామనే కోరిక లేనివాడు, బురద పూసుకొనివారు. ఒకవేళ ఎవరికైనా బురద ఉన్నట్టు కనబడితే, పాపం ఉన్నట్టు కనబడితే ఆ పాపాన్ని ఎలా కడుక్కునేటట్టు ఆ వ్యక్తికి నేర్పించేవాడు క్రైస్తవులు. పాపాన్ని అసహించుకునేవారు, పాపుల్ని ప్రేమించేవారు, పాపపు కోపంలో మురికిలో ఉన్నటువంటి వారికి నీళ్లు పోసి కడిగేవాడు. పాపాన్ని అంటించుకునేవారు కాదు, పాపాన్ని వదిలిపెట్టుకున్నవారు, పాపపు జోలి లేకుండా ఉండేటువంటి వారు. కాబట్టి అలాంటి వాళ్ళకి పాపపు జోలి ఇక ఉండకూడదు అన్నాడు. పాపపు జోలికి ఉండకూడదు. క్రైస్తవులు ప్రత్యేకింపబడిన వారు అంటే అర్థం ఏంటంటే పాపపు జోలిలోకి వెళ్ళనటువంటి వారు. క్రైస్తవులు ప్రత్యేకింపబడినటువంటి వారు, పాపపు జోలి లేనటువంటి జనంగా బ్రతకాలని పరమందున దేవుడు మనుషులను కోరుకుంటున్నాడు. అందువలన 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో శరీర విషయములో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం అంటే బాప్తిస్మం పొందిన తర్వాత ఉండేటువంటి కాలము, ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. క్రైస్తవులు మనుజాశలు, మనుషులందరూ నడిచినట్టు నడిచేవాళ్ళు కాదు, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు. మనుషుల ఇష్టాన్ని నీ తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా, తాత చెప్పినా, ముత్తాత చెప్పినా మనుజాశల ప్రకారం నడుచుకునేవాడు కాదు. దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. పాపముతో ఇక జోలి ఏమీ లేకుండాలంట. ఏమంటే రవ్వంత కూడా పాపము లేకుండా జీవించడానికి ప్రయత్నం చేసి పోరాటం చేసేవారు ప్రత్యేకింపబడిన జనం క్రైస్తవులు. శరీరమందు జీవించి మిగిలిన కాదు, ఇక మీదట మనుజాశలను అనుసరించకుండా దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలు లేకుండా బ్రతికేటువంటి జీవితానికి వచ్చినటువంటి వారు క్రైస్తవులు. 4వ అధ్యాయం 15వ వచనం, పేతురు పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, ఎవడునో నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని ఉండకూడదు. పరుల జోలికి పోయేవాడు క్రైస్తవుడు కాదు. ప్రత్యేకింపబడిన జీవితం పరుల జోలికి పోయేది కాదు, దుర్మార్గుడు కాదు, దొంగ కాదు. ఇంకేం చేయకూడదు? 2 తెస్సలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, 2 తెస్సలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11, మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను.
ప్రభు బలలో చేయి వేసేవాడు పని చేయని వాడు కాదు, సోమరి కాదు. సోమరి అయిన వాడు క్రీస్తు ప్రభు బలలో పాలు పంపులు పొందేవాడు కాదు. ప్రతి వాడు తను పరీక్షించుకోవాలంటే పరీక్షించుకోవాలంటే ఈ వారంలో ఏం పని చేశాను, నేను తిని నిద్రపోయానా, సోమరిలాగా బ్రతికానా అనేది ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత కలిగిన వాడు అన్నాడు. మీలో కొందరు 2 తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 3:11 చెప్పు. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకున్నారని వినుచున్నాము. ఒకవేళ అలాంటి వాడు ఉన్నాడు అనుకో, అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతముగా సంపాదించుకొని ఆహారము భుజింపవలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. ఆజ్ఞ 10వ వచనంలో ఇలా చెప్తున్నాడు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనోళ్ళని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. ఇది ఆజ్ఞట. పని చేయని వాడు భోజనం చేయటానికి వీలు లేదు. అంటే పని చేయకుండా సోమరి ఆజ్ఞని మీరిపోతున్నాడు. కాబట్టి క్రైస్తవులు శ్రద్ధగా పనిచేసేవారు, తన కుటుంబం కోసం శ్రద్ధగా పనిచేసేవారు. క్రీస్తు ప్రభు అడుగుజాడల్లో బ్రతికేటువంటి వారు పరుల జోలికి పోయారు. పరుల జోలికి ఏం పని? బజార్లోకి వెళ్ళావనుకో పరుల జోలికి వెళ్తాం. బజార్కే వెళ్ళకపోతే రోడ్డు మీద ఏం పని క్రైస్తవులకి? ఖాళీ సమయం దొరికిందనుకో, ఖాళీ సమయం దొరికితే రోడ్డు మీద ఏం పని నీకు? రోడ్డు మీద ఏం పని? ఎన్నమ్మటి ఏం పని? పురుషులేమో రోడ్లెమ్మటి తిరగటం. 1 తిమోతి 5:13 1 తిమోతి 5:12-13 చదువుతాం. యవ్వనస్తులైన విధవరాండ్రు వాళ్ళ గురించి మాట్లాడుతూ 13వ చెప్తాడు. మరియు వారు ఎంటెంట తిరుగులాడుచు. ఎంటెంట తిరుగులాడు. ఖాళీ దొరికితే ఆ ఇంటికి పోదాం, ఈ ఇంటికి పోదాం, అమ్మలక్కల ముచ్చట్లు తెచ్చుకుందాం, ఇదే పనిగా. అంటే నువ్వు క్రైస్తవ స్త్రీగా బ్రతుకుతుంటే ఇంటింటే తిరగాల్సిన అవసరం లేదు. ఏ ఇంటికి పోకూడదు. ఎక్కడంటే ఏ ఇంటికంటే ఆ ఇంటికి వెళ్ళి ముచ్చట్లు తెచ్చుకొని తగాదలు పెట్టుకునేటువంటి బద్ధకురాండ్రు అవుతారట. బద్ధకురాండ్రు. 7 గంటలైనా తలుపు తీరు. 7 గంటలైనా తలుపు తీరు. రాత్రి 12 గంటల దాకా తలుపు ముయ్యరు. తలుపు ముయ్యరు అంటే టీవీ ముయ్యరు. 12 గంటల దాకా టీవీ ముయ్యని వారు 7 గంటల దాకా తలుపు తెరనటువంటి వాళ్ళు క్రైస్తవులని చెప్పుకుంటారంటే సిగ్గుచేటు. ప్రత్యేకింపబడిన జనం అర్ధరాత్రుల వరకు అవి ఇవి చూసే జనం కాదు. మీలో అలాంటి వారు లేరు అనుకుంటున్నాను నేను. ఉంటే సిగ్గు. మీలో అలాంటి వారు ఉండకూడదు. ఒకవేళ ఉంటే మార్చుకోవాలి. మీరు అలాంటి వారు లేరని అనుకుంటున్నాను నేను. ఆడరాని మాట్లాడుచు. ఆడరాని మాటలంటే లోకంలోకి వెళ్ళి ఆ మాటలు ఈ మాటలు నేర్చుకొని ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నా. అంటే ఏం మాట్లాడాలో ఎక్కడేం మాట్లాడాలో ఎరగనటువంటి వారు వదరుబోతులను పరుల జోలికి పోవన్నట్టుగా నేర్చుకుంటారు. ఇలా నేర్చుకోకూడదని చెప్తున్నాడు. పరుల జోలికి పోకూడదు, వదరుబోతుగా ఉండకూడదు, బద్ధకురాండ్రు అవ్వకూడదు. స్త్రీలు బద్ధకురాండ్రు కాకూడదు. ఒక స్త్రీ బద్ధకురాలైందనుకో ఇల్లు చీకటైపోతుంది. సామెతల గ్రంథం 31 నువ్వు క్రైస్తవ స్త్రీవి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీవి అయితే నీకు స్టాండర్డ్ రూల్ ఒకటి ఉంది. ఏం రూల్ ఉందో తెలుసా? 15 సామెతల గ్రంథము 31:15 ఆమె చీకటితోనే లేచి. లేవలేకపోతున్నావండి చీకటితో అంటే ఏం చేస్తున్నావు? రాత్రి అంతా ఏం చేస్తున్నావో, ఏం చూస్తున్నావో, ఏం చేస్తున్నావో తెలియదు. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యం ఏర్పరచును. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొను, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోటకు నటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. అంటే ఇంటిలో బిడ్డలు లేవక ముందే తల్లి లేచిద్ది అనమాట. లేచి ఇంటి వారి కొరకు ఏం చేసిందంటే జాగ్రత్తగా భోజనం సిద్ధపరిచింది. ఇంకేం చేసిందో తెలుసా?
ఇంటి వారి నడతలు కనిపెట్టింది. ఇంటి వారి నడతలు, ఇంట్లో వాళ్ళు ఎలా ఎలా నడుస్తున్నారో కనిపెట్టే బాధ్యత భార్య, ఇంటి యజమానురాలు. 27వ వచనం, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదో. పని చేయకుండా భోజనం చేయదు, ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టేది. 26వ వచనం, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. నోరు తెరిస్తే ఇక్కడ ఆదివారం ఏమో పరిశుద్ధమైన మాటలు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళతో నోరు తెరిస్తే ఇక భయంకరం. ఇలాంటి భయంకరంగా మాట్లాడే స్త్రీలు ప్రభు బలలో పాల్గొనకూడదు, ప్రభు బలలో పాలు పంపులు పొందకూడదు. నీ నోరు జీవపోట్లాకుండా, జ్ఞానము తెరిచి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. 28వ వచనం, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. ఎందుకు ధన్యురాలు అంటారు? మా అమ్మ 8 గంటల నిద్రపోయింది, మాకేం చేసి పెట్టదు అనుకుంటుందా? ధన్యురాలు, నా తల్లి నా కొరకు కష్టపడే తల్లి, నా నడతల్ని కనిపెట్టి నన్ను దిద్దేటువంటి తల్లి. తల్లి బాధ్యత ఇంటిలో బిడ్డల్ని నడతని కనిపెట్టేటువంటి తల్లి. వారు ప్రత్యేకింపబడిన వారు. మా అబ్బాయి 8 గంటలకు లేవడండి, ఈ స్టైల్గా మాట్లాడే మాటలు మానుకోవాలి. మా అబ్బాయి 8 గంటలకు లేవడండి, ఎందుకు లేవడు? నువ్వు నడతను సరిగా చేసేదానివి కాదన్న. బిడ్డలకి సరైన ఉపదేశం చేసే తల్లి కాదు, గారాబం చేసే తల్లి, బెత్తము వాడని. కాబట్టి గారాబం చేసే తల్లి బిడ్డను పాడు చేసేది, నడతల్ని కనిపెట్టేది. ఎంతమంది తల్లులు కమెంట్ చేయగలరు? ఎప్పుడు కమెంట్ చేయగలరో తెలుసా? నువ్వు ఉదయాన్నే లేస్తే నీ బిడ్డని కమెంట్ చేయగలవు. నువ్వు ఉదయాన్నే లేవకపోతే, ఇంట్లో పని చేయకపోతే, పురుషుడు ఇంటిని పోషించకపోతే, సామురి అయి ఉంటే ఇంట్లో ఏం చేయలేడు, ఎవరిని కమెంట్ చేయలేడు. తన ఇంటికి కావలసిన సమస్తాన్ని ఏర్పాటు చేయనటువంటి పురుషుడు ఇంటిలో భార్యని ఏం చేయలేడు, బిడ్డలకి ఏం చెప్పలేడు. ఇంట్లో పని చేయనటువంటి తల్లి బిడ్డల్ని ఏమి చెప్పలేదు. అందువల్ల ఈ రోజున చూస్తుంటే ప్రపంచంలో, లోకంలో ఈ బైబిల్ తీసుకొని వెళ్ళేటువంటి వారి పిల్లలు స్కూళ్ళకి వెళ్తుంటారు. ఎవడు మాట వినరు? టీచర్స్ మాట వినరు. టీచర్స్ మాట వినాలంటే తల్లిదండ్రులు ఇంటి దగ్గర బోధించి పంపించాలి. టీచర్ చెప్పే పాఠం వినరా అని పంపించాలి. టీచర్ చెప్పే పాఠం ఎప్పుడు చెప్తాడా అని ఎదురు చూసేటువంటి బిడ్డ ఎలా ఉంటాడు? క్రమశిక్షణగా ఉంటాడు. క్రమశిక్షణ నేర్పే స్థలం ఏది? ఇల్లు. ఇల్లు ఇల్లు క్రమశిక్షణ నేర్పేటువంటి స్థలం. అది క్రైస్తవ ఇల్లు అయి ఉంటే మరి శ్రేష్టంగా నేర్పించేటువంటి ఇల్లు అయి ఉంటుంది. కాబట్టి క్రైస్తవులు పరులు జరిగిపోయేవారు కాదు, వదరుబోతులు కాదు, సోమరులుగా బజార్ల వెంట తిరిగేవాడు కాదు. బజార్ల వెంట తిరిగేవాడు క్రైస్తవుడు కాదు. అందువలన ఏ పని చేయని వాడు బజార్ల వెంట తిరుగుతుంటాడు. ఏం పని నీకు బజార్లో? అందువలన మనుషులు జరిగిపోయేవాళ్ళు కాదు, జాగ్రత్తగా బ్రతికేటువంటి జనమై ఉంటారు. అలాంటి జనాన్ని ప్రత్యేకించాడు దేవుడు. పాత నిబంధనలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల్ని ఒక రోల్ మోడల్గా చూపించడానికి దేవుడు అహరోను సంతతి వాళ్ళని ప్రత్యేకపరిచాడు. ఈ రోజున నీ భర్త నీ మాట వింటలేదంటే, నీ భార్య నీ మాట వింటలేదంటే నీ నడత సరైనది కాదు. భర్తని నీతి మార్గంలో పెంచుకోవటానికి భార్య యొక్క ప్రవర్తన ఇంపార్టెంట్. ఏ భార్య తన ప్రవర్తనను దిద్దుకోదో ఆ భర్త క్రమశిక్షణలో ఉండడం. ఏ భర్త క్రమశిక్షణలో ఉండడో తన భార్య తన మాట వినదో. నువ్వు ఒకవేళ విశ్వాసం ఉంటే, నీ భార్యవై ఉంటే నీ ప్రవర్తన వలన భర్తని దేవుని సన్నిధికి ఆకర్షించేటట్టు ఉండాలి. ఒకవేళ నువ్వు భర్తవయ్యి నీ భార్య అన్ని జనరాలుగా బ్రతుకుతుంటే ఆమెను ఆకర్షించడానికి నీ పవిత్రమైన ప్రవర్తన, భర్త యొక్క పవిత్రమైన ప్రవర్తన, భార్య యొక్క పవిత్రమైన ప్రవర్తన ఆకర్షించింది. ఒకవేళ అలాగూ లేదనుకో, ప్రవర్తన ఆకర్షించలేదు, నా భర్త ఎంత పవిత్రుడా, నేను ఇలాగ బ్రతుకుతున్నానా, నేను దేవుని సన్నిధికి వెళ్లకుండా ఇలా బ్రతుకుతున్నానని మారు మనసు పొంది నీ వెంట నడిచి వచ్చేటట్టు ఉండాలి. ఏ భార్యను, ఏ భర్తను
బలవంతంగా దేవుని సన్నిధికి తీసుకురాకూడదు. వచ్చినా ఉండరు వాళ్ళు. బలవంతంగా తెచ్చేవాళ్ళు బలవంతంగా వెళ్ళిపోతారు. నీ ప్రవర్తనను బట్టి నిన్ను వెంబడించాలి. నీ మార్గాన్ని క్రీస్తు ప్రభువుని వెంబడించేటట్టుగా రావాలనంటే పవిత్రమైన ప్రవర్తన. క్రైస్తవులు ప్రత్యేకింపబడిన జనం. అందువలన మూర్ఖుల జనం లాగా బ్రతికే వాళ్ళు కాదు అని చెప్తున్నాను నేను. మూర్ఖులైన ఈ తరం వారి నుండి వేరైపోయేవారు. ఆరాధనకు వచ్చి నిద్రపోయే జనం క్రైస్తవులు ఎట్టవుతారు? ఆరాధనకు నిద్రపోవటానికి వస్తారా? ఏం చెప్తున్నాడు దేవుడు విందామని వస్తారా? దేవుడు ఏం చెప్తున్నాడు విందామని వస్తే హృదయం మీద రాయబడతాయి, మనసుల్లో ధర్మ విధులు ఉంటాయి. అలా కాకుండా వచ్చేటువంటి వాళ్ళు ప్రభు బలలో చేయి వేసిన ఏం మేలు ఉండదు. అందువలన మూర్ఖంగా బ్రతికేవారు కాదు, ఈ లోకులతో కలిసిపోయేటువంటి జనం కాదు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఏం చేశాడో దేవుడు? కొలస్సీలకు పౌలు ఉత్తరం రాస్తున్నాడు. కొలస్సీలారా, మీరు ఎలా బ్రతుకుతున్నారో, మిమ్మల్ని ఎందుకు బాప్తిస్మం ముందు కడిగాడో మీరు ఒకసారి తెలుసుకోండి అని చెప్తున్నాడు. 1వ అధ్యాయము 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు. నిలబెట్టడం అంటే దేవుని సన్నిధికి వచ్చి కనబడ్డాడు అనుకో, ఎలా ఉండాలట? పరిశుద్ధులు, నిర్దోషులు, నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. దేవునితో సమాధానపరిచాడు, పాపాన్ని కడిగి వేశాడు. ఎందుకో తెలుసా? తన సన్నిధిని పరిశుద్ధులుగా ఉండాలండి. దేవుని సన్నిధిని ఎలాగ ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలా. ఎంతమంది ఎలాగున్నారు? 21వ వచనం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులు, దేవునితో బాంధవ్యం లేదు, మీ దుష్క్రియల వలన. దుష్క్రియలు, దూరస్తుడు ఎవడంటే దుష్క్రియ చేసేవాడు. దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారేంటి, మిమ్మును కూడా. మనం ఏదో నీతిమంతులు అని కడగల. దేవుని ఎదుట ఎట్లాంటి వాళ్ళు ఇంతకుముందు దుష్క్రియలు చేసేవాడు, దూరస్తులు. మనస్సులో దేవుడు అంటే విరోధ భావం కలిగిన వాడిని క్రీస్తు యేసు తన మాంసయుక్తమైన దేహం ముందు దేవునితో సమాధానపరిచాడు, క్రీస్తు రక్తంతో సమాధానపరిచాడు. ఎందుకు? తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టాలని. దేవుని ఎదుట ఇదిగో రక్తంతో కొన్నాను ఫలానా వ్యక్తిని, నీ ఎదుట నిర్దోషిగా బ్రతుకుతున్నాడు చూడు అంటానికి. అంతేగాని లోకంలోకి వెళ్ళి తమ ఇష్టం వచ్చినట్టు బ్రతికేటువంటి వాళ్ళు క్రైస్తవులు కాదు. మ్యూజిక్ కోసం, ఆనందం కోసం తిరిగే జనం కాదు. పవిత్రమైన ప్రవర్తన, విలాసంతో పొద్దుబడి గడిపేవాళ్ళు కాదు. జీవితానికి ఒక పరమార్థం అంటే పరలోకి వెళ్ళేటువంటి వారికి అర్థమైనటువంటి జీవితం ఉంటుంది. ఆ లోకంలో ఎలా బ్రతకాలో ఇక్కడ నేర్చుకుంటూ పరిశుద్ధులుగా బ్రతికేటువంటి జనమై ఉంటారు. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీల్ని సపరేట్ చేసినప్పుడు ఇశ్రాయేలీల్లో అహరోను సంతతి వాళ్ళని ఇంకా ప్రత్యేకం చేశాడు. ఎందుకంటే వారు దేవుని ఎదుట నిర్దోషంగా బ్రతుకుతూ ఇశ్రాయేలు ప్రజలకి రోల్ మోడల్ అయి ఉంటారని. 1 దినవృత్తాంతాల గ్రంథం 23వ అధ్యాయము 13వ వచనం. అమ్రాము కుమారులు అహరోను, మోషే. అహరోనును అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడ్డారు. ఎవరు? అహరోను సంతతి వారు. వారిని యాజక వంశము అంటాం. ఈ యాజక వంశము ఇశ్రాయేలు జనానికి రోల్ మోడల్ అయి ఉంటారు. ఈ రోల్ మోడల్ అయినటువంటి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళని సపరేట్ చేసి 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయము 53వ వచనం. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 53వ వచనంలో, ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా
ప్రమాణం ఇచ్చినట్లు, నీ స్వాస్థ్యమునగు అగునట్లు మోషే ద్వారా ప్రమాణం ఇచ్చాడట. అంటే ధర్మశాస్త్రం ఇచ్చాడు. నీ స్వాస్థ్యమగునట్లుగా, నీ స్వాస్థ్యం అంటే దేవునికి స్థిరాస్తి అయినట్టుగా, లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి కదా. ఐగుప్తు దేశం నుంచి బయటికి రప్పించినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు అనే జనాన్ని వేరు చేశాడు. వారిలో నుండి అహరోను సంతతిని వేరు చేశాడు. అంటే అహరోను సంతతి వారు ఫస్ట్ రోలో ఉండి వారికి రోల్ మోడల్గా బ్రతకాల్సినటువంటి వాళ్ళు, ఈ రోజున రోల్ మోడల్గా బ్రతకాల్సిన వాళ్ళు నాలాగా స్వార్థ చెప్పేటువంటి వారు, కూర్చొని వినేటువంటి జనం అలాగే ప్రత్యేకింపబడినట్టుగా, జనంలో నుండి వేరుపరిచినట్టుగా, దేవుని ప్రజలైనట్టుగా బ్రతకాల్సినటువంటి వారు. అంటే సువార్థికుడు, క్రైస్తవులు దేవుని కొరకు ప్రత్యేకింపబడిన జనంగా, లోకాన్ని దేవుని వైపుకు ఆకర్షించే జనంగా ప్రత్యేకంగా బ్రతుకుతూ పవిత్రంగా బ్రతకాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వారే ఉన్నారు. కాబట్టి బోధించేవాడు తప్పిపోయి సంఘాన్ని నడిపిస్తే నడిచేవాళ్ళు ఎలాగ నడుస్తారు? అలా. కాబట్టి అలాగూ దేవుని ఇల్లు పాడు కాకుండా జాగ్రత్తగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకళ్ళు ఇలాగ బ్రతకాలంటే క్రైస్తవులు ఏం చేయాలి, ఏం చేయాలో బాధ్యత ఏముందో చెప్తాను నేను. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. నీ బాధ్యత ఏంటో తెలుసా? ప్రతి క్షణం నీ వెంటే తిరుగుతుంటాడు అపవాది. అపవాది ఏం చేస్తుంటాడంటే ఈ నీతి మార్గంలో బ్రతికేటువంటి వాడిని ప్రేరేపిస్తుంటాడు. ఈ ప్రేరేపించేవాడిని ఏం చేయాలంటే దుష్టుడు, నేరే బజార్కి వెళ్దాం పదరా, కొద్దిసేపు అటు తిరిగొద్దు పదా, పొద్దాకలి బైబిలేనా, పొద్దాక నీతి మార్గమేనా, కాసేపు అటు పోయేద్దాం పదా అని ప్రేరేపిస్తుంటాడు. అందుకని ఏం చెప్తున్నాడంటే 20వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నిర్దోషులుగా తన ఎదుట కనబడాలని, అలా నిలబెట్టాలని క్రీస్తు ప్రభువుని రక్తమాంసాల్లో పంపించి పాపాన్ని కడిగేశాడు. నువ్వెలా నిలబడుతున్నావు? నిలబడుతున్నావా? కూర్చుంటున్నావా? వంగిపోతున్నావా? అసలు ఈ మార్గంలో ఉన్నావా? ఈ మార్గంలో ఉన్నటువంటి వాడు సాతాను అంటే దేనికి సింబల్? పాపానికి సింబల్. సాతాను అంటే అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. మొదటి యోహాను పత్రిక. అపవాదిని చితక తొక్కించాలంటే ఏం చేయమని అర్థం? అపవాదిని చితక తొక్కించాలంటే ఏం చేయాలని చెప్పాడు. 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియదు. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండేవాడెవడో పాపము చేయడో. క్రీస్తు యేసునందు నిలిచి ఉండేవాడెవడో పాపం చేయడు. చిన్నపిల్లలారా చెప్పేశాడు, చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మును మోసపరచనీకుడై ఆయన నీతిమంతుడే అన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక, అపవాది అంటే ఏంటి? సాతాను ఏం చేస్తుంటాడు? పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయన. కాబట్టి ఆ బీజం నీలో నిలబడింది అనుకో, నువ్వు కూడా ఏం చేయాలి? అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు నువ్వు కూడా దత్తపుత్రుడు అయ్యావు. సాతాన్ని ఏం చేయాలి? నీ కాళ్ళ కింద చితక దొక్కించాలి. అది ప్రత్యేకమైన జీవితం అంటే. పాపాన్ని కోరి వాడి కాళ్ళ కింద నువ్వు వెళ్ళేది కాదు. సాతాను కాళ్ళ కిందకి మనం వెళ్ళేది కాదు. సాతాన్ని మన కాళ్ళ కింద చితక దొక్కించడానికి దేవుడు ఉద్దేశించి ప్రత్యేకించాడు నిన్ను. ఆ ప్రత్యేకమైన జీవితం ఉందా? క్రైస్తవులు అంటే ఏదో బైబిల్ తీసుకొని వెళ్ళి కాసేపు కూర్చొని లేచి వచ్చేవాడు కాదు. తలస్నానం చేసి తెల్లబట్టలు వేసుకుని ఆదివారం పోయి కాసేపు కూర్చొని లేచి వచ్చేవాడు క్రైస్తవుడు కాదు. సాతానుని కాళ్ళ కింద చితక దొక్కించే ప్రత్యేకమైన జీవితం, పాపుల్లో చేరకుండా బ్రతికేటువంటి వ్యక్తే. దానికోసం వాక్యం అనే పాలని అనుదినం అపేక్షించాల.
నీ మనసులో ధర్మవిధి ఉండాలి. బయటికి బయలుదేరుతున్నావంటే ప్రార్థన చేసుకోవాలా. ఏం ప్రార్థన చేయాలి? షాపులోకి వెళ్తున్నాను దేవా ఎక్కువ వచ్చేటట్టు చేయి, నేను బయలుదేరుతున్నా నాకు ధనం వచ్చేటట్టు చేయి, ఈ ప్రార్థనలు కాదు. నేను పలానా చోటకి వెళ్తున్నాను నాకు అన్ని అనుకూలంగా చేయి, ఈ ప్రార్థనలు కాదు చేసేది. ఏం చేయాలి ప్రార్థన? లోకంలో బయలుదేరుతున్నాను దేవా, పాపంలోకి వెళ్లకుండా అపవాదిని చితక దొక్కించేటట్టు, పవిత్రుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా, పాపుల్లో చేరకుండా బ్రతికేటట్టుగా నన్ను కాపాడు. చేస్తారు ఈ ప్రార్థన. అది ప్రార్థన చేయాల్సింది. ఆ తర్వాత నీకేం కావాలో ఆయన చూసుకుంటాడు. నువ్వు ఈ రూపంలో వెళ్ళావనుకో, నువ్వు బయలుదేరిన విషయం ప్రార్థన చేయి. వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? నువ్వు వెళ్ళే అవసరంతో పాటు దీన్ని ప్రార్థన చేయాలి. అప్పుడు నీ అవసరతలు ఆయనకి తెలీదా? తెలీదు. నువ్వెందుకు నీ తలంపు పుట్టక మునిపోయి తెలుసు. నువ్వు పాపం చేయకుండా బ్రతకాలని కోరుకుంటే నీ మార్గం సరళం చేసేస్తాడు. కాబట్టి ఎలా ఏమి తినాలో ఏం తాగుదామని కాదు, ఎలా పాపం చేయకుండా బ్రతకాలో. తినకపోయినా పాపం చేయకుండా బ్రతకాలి, మంచి బట్టలు వేసుకోకపోయినా పాపం చేయకుండా బ్రతకాలి, ఏమి తాగకపోయినా పాపం చేయకుండా బ్రతకాలి. ఇది క్రైస్తవులు ప్రత్యేకింపబడినటువంటి జీవితం అంటే అర్థం. ఇది కాకుండా నువ్వు ఏ రూపంగా దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నా నువ్వు క్రైస్తవుడివి కానే కాదు. క్రైస్తవ జీవితమే కాదు అది. క్రైస్తవ జీవితం పాపం మీద పోరాటం చేసేటువంటి జీవితం. అపవాదిని కాళ్ళ కింద చితక దొక్కించడానికి ప్రత్యేకింపబడినటువంటి జనం. అందుకోసం ఏం చేయాలి? అనేక సార్లు చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాయబడి ఉంది, అపవాదిని దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. మనమే వాడి దగ్గరికి వెళ్తే, దేవుడేమో 6వ వచనం, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పచును. కాబట్టి దేవునికి లోబడినుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. దేవుని యొద్దకు రండి, అప్పుడే మీ యొద్దకు వచ్చు. దేవుని యొద్దకు రండి, అప్పుడే మీ యొద్దకు. మనం ఏమంటాం? నువ్వు నా దగ్గరికి వస్తే నేను వస్తానంట. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. మనం అపవాది దగ్గరికి వెళ్తే మనమే అపవాది దగ్గరికి వెళ్తున్నాం. అంటే మోసం చేయాలని వెళ్తున్నామంటే అపవాది దగ్గరికి వెళ్తున్నామండి, అబద్ధం ఆడాలని వెళ్తున్నామంటే అపవాది దగ్గరికి వెళ్తున్నామని అర్థం. నువ్వే వాడి దగ్గరికి కోరి వెళ్తాంటే ఇంక వాడిని చితకు దొక్కుతావు. చితకు దొక్కించే ప్రసక్తే లేనే. అంటే లోకంలో మనుషులు బ్రతికేటప్పుడు తమ ప్రవర్తనని జాగ్రత్తగా దిద్దుకొని బ్రతుకుతుండేవాళ్ళు ప్రత్యేకింపబడినటువంటి జీవితం, వారినే క్రైస్తవులు అంటారు. అంటే ప్రత్యేకమైన జీవితాన్ని జీవించేవాడే క్రైస్తవుడు. కానీ మేము క్రైస్తవులు అని చెప్పుకొని వేషం వేసుకునేవాడు క్రైస్తవుడు కాదు. ప్రవర్తనను చూసినప్పుడు వాళ్ళకి ఏం అర్థమవుతుంది తెలుసా? ఇతను క్రైస్తవుడు, క్రిస్టియన్, ఇతని చేత పాపం చేయించలేం, ఇతన్ని మన వైపుకు తిప్పుకోలేం, మనం కూడా ఆయన మార్గంలోకి వెళ్ళిపోతాం. అలాంటి పవిత్రమైన ప్రవర్తన ఉంది ఆయన దగ్గర. నేను కూడా ఆయనలాగా మారిపోవాలి, ఆమెలాగా నేను మారిపోవాలి, ఫలానా స్త్రీలాగా నేను కూడా నీతిగా బ్రతకాలి, ఫలానా పురుషుల్లాగా నేను కూడా నీతిగా బ్రతకాలి అనే కోరిక మనుషులో పుట్టించావంటే అది క్రైస్తవ జీవితం, ప్రత్యేకమైన జీవితం. నిన్ను చూసినప్పుడు అలాంటి భావన కలగట్లేదు అని అంటే ప్రత్యేకమైన జీవితం లేదనమాట. ఊరికే వస్తున్నాం, కూర్చుంటున్నాం, రొట్టె తింటున్నాం, రసం తాగుతున్నాం, కంతులేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయి లోకంలో లోకులతో పాటు కలిసిపోతాం. అలా లోకంతో పాటు కలిసిపోయే జీవితం ప్రత్యేకింపబడిన జీవితం కాదు. లోకము నుండి వేరే, మూర్ఖులకు ఈ తరం వారి నుండి వేరే. 30 years నుంచి చూస్తున్నా, 30 సంవత్సరాల నుంచి పరిశీలనగా చూస్తున్నాను నేను. దేవుని యందు విశ్వసించి బ్రతకాలనుకున్నవాడు ఎంత దూరమైనా వస్తాడు, ఎంత కష్టమైనా వస్తాడు, ఎంత నష్టమైనా తెలుసుకోవటానికి మార్గం ఉండటానికి వస్తాడు. ఈ ఉద్దేశం లేనివాడు ఎన్నిసార్లు పిలిచినా నాటకమే తప్ప తనంతట తాను వాలంటరీగా రాడు. కాబట్టి వాలంటరీ అంటే స్వచ్ఛందంగా దేవుని యొక్క
అంటే క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడుచుకోవటానికి లైఫ్ని డెడికేట్ చేసుకున్నవాడు. అది ప్రత్యేకింపబడిన జీవితం. ఆ జీవితం కలిగి ఉండాలని దేవుడు క్రీస్తు యేసుని భూలోకానికి పంపించాడు, మాదిరి చూపించాడు. ఆయన మన కొరకు వధించాడు, ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడు, మన కొరకు పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. మనం వేరైపోయినటువంటి ఈ భూమి మీదే బ్రతుకుతున్నాం. ఏమైనా ప్రత్యేకమైన జీవితం ఉందా? మనుషులు చూసినప్పుడు నీలో ప్రత్యేకత ఏమైనా ఉందా? మాటలు తప్ప ఇంకేమి లేవా అనేది పరమందుని దేవుడు నీ దగ్గర నుంచి ఆత్మఫలాలు కోసం ఎదురు చూస్తున్నాడు. పరిశుద్ధంగా జీవించి నీతి ఫలాలు ఫలించితే దేవుడు నిన్ను చూసి ఆనందిస్తుంటాడు, లోకాన్ని ఆకర్షిస్తావు. అలాంటి ప్రత్యేకమైన జీవితాన్ని మనమందరం జీవిస్తూ దేవునికి అనుకూలంగా, దేవుని ఇష్టానికి లోబడి, దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతకటానికి ఆలోచన చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికి మరోసారి వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.